హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మరి ఒకవైపు సర్పంచ్ ఎన్నికల శంఖారావం మోగుతున్నటువంటి తరుణంలో ఈసీ చాలా జడ్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఇవాళ మనకు ఎన్నికల లీస్ట్ ఓటర్ జాబితాను కూడా రిలీజ్ చేశారు. బ్యాలెట్ పేపర్స్ కూడా ఆయా కలెక్టర్ ఆఫీస్కు, రెవెన్యూ డివిజన్స్కు చేరబోతున్నాయి. ఇటువంటి తరుణంలో మరి రైతు బంధు పైన ప్రభుత్వం నేటికో మాట రేపుకో మాట అన్నట్టుగా రోజుకు వాయిదా వేస్తూ పోతుంది. అసలు రైతు బంధు పేమెంట్ ఈ వానాకాలం సీజన్ అంటే యాసంగి సీజన్కి అందిస్తారా, లేదా ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి దారి మళ్ళిస్తారా, అసలు వస్తాయా, మరి ఎప్పట్లో రావచ్చు, ఎందుకు రైతులు ఎంత ఆశ పెట్టి ఘోష పెడుతుంది మరి ప్రభుత్వం, అసలు కారణాలు ఏమై ఉండొచ్చు, దీనికల్లా పటిష్టమైనటువంటి అంశం కాబట్టి చాలా షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఈ వీడియోని మాత్రం వినండి. తర్వాత మీకు కంటెంట్ కాన్సెప్ట్ నచ్చినా నచ్చకుండా రిప్లై మాత్రం ఇవ్వండి, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, గత ప్రభుత్వం మనకి రైతు బంధు పేరిట ప్రతి ఒక్క రైతుకు ఒక అలవాటుగా అయిపోయింది అది రైతు బంధు. తర్వాత దానికి రైతు భరోసాగా ఈ ప్రభుత్వం వచ్చి అక్కడ ఏపీలో ఉండి రైతు భరోసా, ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో రైతు భరోసా పేరిట ప్రతి రైతుకు 7,500 రూపాయలు ఎకరానికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సో వారం 10 రోజుల్లో వ్యవసాయ రైతులకు సంబంధించి సర్వే నిర్వహించడం, ఆయా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్లు కావచ్చు, డిఈఓలు, ఎంపీడీఓ ఆఫీసర్స్, వీళ్ళంతా సర్వేలు నిర్వహించి అగ్రికల్చర్ ఆఫీసర్సు నిజానికి సాగులో ఉన్నటువంటి భూముల యొక్క సర్వేలు వివరాలను ప్రభుత్వానికి అందజేస్తే తొందరగా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ ఇలా సమంజసమైన అంతలోపే నాకు తెలిసి ఎన్నికల కోడ్ 100% వచ్చే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి రైతు భరోసా పేమెంట్ బ్రేక్ పడబోతున్నాయి, ఇది పక్కా నా గెస్ ప్రకారం అనుకుంటున్నా. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఫ్రీ స్కీమ్స్ అంటూ ఏవి చెల్లవు, అది రూల్ అండ్ రిజర్వేషన్ ప్రకారం. సో అది లా ప్రకారం చూస్తే యాక్చువల్గా ఈ రైతు భరోసా పేమెంట్ తర్వాత రావచ్చు, కానీ ఇప్పట్లో ప్రభుత్వం చెల్లించేటువంటి ఛాన్స్ చాలా తక్కువ మొత్తంలో కనబడుతుంది. కాబట్టి నేను ప్రతి ఒక్క ఫార్మర్స్కి దయచేసి చెప్తున్నా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, గత కాలంలో మనం కోల్పోయినటువంటి మన ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వాలు ఏ వచ్చినా ప్రజలంతా మనమే అనేటువంటి ఆలోచన కాస్త ఆలోచించండి. సో ఈ సర్పంచ్ ఎన్నికల్లో మీ గ్రామ సభ్యుడు ఒక వ్యక్తిగతంగా పనిచేయాల సామర్థ్యం ఉన్నటువంటి మంచి వ్యక్తిని ఎన్నుకునేటువంటి బాధ్యత మీది. అది రాజకీయం కాదు, కానీ ఇది కూడా ఒక రాజకీయ అంశం నుంచే పుట్టినటువంటి ఈ రైతు భరోసా పేమెంట్ ఇవాళ ఎలక్షన్ కమిషన్ కోడ్ అంటే ఎలక్షన్ కోడ్ పడితే కనుక ఇది మాత్రం 100% ఆలస్యం అవుతుంది. అంతకంటే ముందే రీచ్ అవ్వాలి అంటే ప్రభుత్వం చాలా యుద్ధ ప్రాతిపదికన చాలా జడ్ స్పీడ్లో హెవీగా అనుకుంటే వారం 10 రోజుల్లో 10 ఎకరాల వరకు పేమెంట్ సప్లై చేయొచ్చు ప్రభుత్వం అనుకుంటే. కావాలని కాలయాపన చేయకుండా రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం హామీ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ రైతులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక రైతు భరోసా పేమెంట్ గురించి మీకు ఇంకా ఏదన్నా సలహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా, మీరు ఇంకా ఏమన్నా చెప్పదలుచుకున్నా వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం చెప్పండి, ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.